తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. డిజిటల్ అరెస్ట్ పేరుతో 78 లక్షలు పోగొట్టుకున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మకు కేవలం 10 రోజుల వ్యవధిలోనే సైబర్ నేరగాళ్ల నుండి డబ్బు రికవరీ చేసిన ఎస్పీ అద్నాన్ నయీం అస్మీకి శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ క్యాంపు కార్యాలయానికి వెళ్లి శర్మ ఎస్పీని సాల్వాతో సత్కరించారు. తనకు 75 ఏళ్ల వయసు అని తనను డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లకు 78 లక్షలు బ్యాంకు ద్వారా పోగొట్టుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాయని వెల్లడించారు. పోలీసులకు చెప్పినా న్యాయం జరగదని తాను భావించడం జరిగిందని అన్నారు. అయితే తన మిత్రులంతా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ పనితీరుపై తనకు చెప్పడంతో వెంటనే తాను పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అయితే ఎంతో చాకచక్యంగా ఎస్పీ, సీఐ, భీమవరం పోలీసులు కొద్ది రోజుల్లోనే సైబర్ నేరగాళ్లను పట్టుకుని తన డబ్బు రికవరీ చేయడం సామాన్యమైన విషయం కాదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ రూపాయి పెట్టుబడి పెట్టండి, 10 రూపాయల లాభం వస్తుందని ఎవరైనా ఆశ చూపితే వెంటనే పోలీసులను సంప్రదించాలని ప్రజలను కోరారు. డిజిటల్ అరెస్టులు అనేవి లేవని, అటువంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల సీనియర్ సిటిజన్లు చాలా జాగ్రత్తగా ఉండాలని, మీ అబ్బాయి గాని మీ అమ్మాయి గాని రేప్ అండర్ మర్డర్ కేసుల్లో అరెస్ట్ అయ్యారని ఫోన్లు వస్తే ముందు కన్ఫర్మ్ చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2 టౌన్ సీఐ కాళీచరణ్ సత్కరించారు. గారికి ఇది ఎట్లా ఫ్రాడ్ జరిగింది, తర్వాత ఆ టైం స్వయంగా విక్టిమ్ అక్కడ చెప్తే హౌ ఇది మన భయంకి ఫ్రాడ్స్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మనకు ఉపయోగం యూజ్ చేసి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు మనం చేసి తీసుకుంటున్నాము. పాతకాలంలో దొంగ కాదు కదా, ఇప్పుడు కొత్త స్టైల్ కంప్యూటర్ కానీ మొబైల్ కానీ దొంగ ఉంటున్నారు. సో అందరికీ ప్రజలకి మనకి మళ్ళీ అపీల్ ఉంటుంది. అక్కడ అట్లాగే ఇంకా సింగిల్ కాల్, ఒక సింగిల్ మెసేజ్ వచ్చేస్తే ఇమ్మీడియట్లీ వెంటనే బ్లాక్ చేయి, బట్ 1930 కాల్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ కూడా చేయాలి. మన దగ్గర ఈ ఫోన్ నంబర్స్ వస్తున్నాయి, ఈ అందరి ఫోన్ నంబర్స్ I4Cకు వెళ్తే జరిగింది. దిస్ ఆల్ ఫోన్స్ ఆర్ బీయింగ్ కంటిన్యూస్లీ బీ ప్రోవ్డ్. ఈ కేసు కూడా అందరూ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, తర్వాత వాట్సాప్ డీటెయిల్స్ అందరూ దిస్ ఈస్ గోయింగ్ టు బీ అనలైజ్ టుగెదర్. ఇది ఇక్కడ కాదు కదా, వేరే ప్లేస్లో కూడా అదే సిమ్, అదే మెయిల్ అకౌంట్స్ వాడేసి దే ఆర్ కండక్టింగ్ దీస్ ఫ్రాడ్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని దీ స్మాల్ కేసెస్ లైక్ IPO గురించి వస్తున్నాయి, ఈరోజు ₹1 పెట్టండి, 10 రోజుల్లో మీకు ₹10 వస్తున్నాయి. అట్లాగే మెసేజ్ వస్తే ఇమీడియట్లీ మీకు కనిపిస్తుంది దిస్ ఇస్ అ ఫ్రాడ్, డోంట్ ఫాల్ ఇన్ టు గ్రీడ్. ఇమీడియట్లీ వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. సిమిలర్లీ డిజిటల్ అరెస్ట్ గురించి అందరూ చెప్తున్నాం జరిగింది. దేర్ ఇస్ నో కాన్సెప్ట్ లైక్ డిజిటల్ అరెస్ట్. ఇమీడియట్లీ వెంటనే యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ కాల్ యూ గెట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయాలి, ఎస్పెషలీ సీనియర్ సిటిజన్స్కి. బికాజ్ నేను చెప్తున్నాను మన దగ్గర కూడా వెస్ట్ గోదావరిలో 4 కేసులు ఉన్నాయి. 4 కేసుల్లో సీనియర్ సిటిజన్ ఇన్వాల్వ్ ఉంటున్నారు. వేరే లైక్ ఇన్ దిస్ కేసు ఆల్సో ఆధార్ కార్డ్ యూజ్ చేసి ఇల్లీగల్ ట్రాఫికింగ్ జరుగుతున్నాయి. మీ అబ్బాయి మీ అమ్మాయి ఫలానా రేప్ కేసు కానీ మర్డర్ కేసులో పట్టుకోవడం జరిగింది అట్లాగే చెప్తున్నారు. దయచేసి ఒకసారి కన్ఫర్మ్ చేయాలి ఇది జరిగాయా లేదా, తర్వాత డబ్బులు పంపించు. తర్వాత బ్యాంక్స్ కూడా అదే చెప్తున్నాను, అట్లాగా సంగతిలో సీనియర్ సిటిజన్స్ ఆర్ కమింగ్ అండ్ డిస్ట్రిబ్యూటింగ్ సో మచ్ అమౌంట్ ఇన్ సచ్ లెస్ టైమ్. ఇమీడియట్లీ వెంటనే మీరు కూడా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. మొన్న సుప్రీం కోర్ట్ ఆన్ మండే హ్యాస్ గివెన్ హైకోర్ట్ సుప్రీం కోర్ట్ ఆర్డర్ అందరూ డిజిటల్ అరెస్ట్. CBI విల్ నౌ ఇన్వెస్టిగేట్. RBI కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ దీస్ మ్యూల్ అకౌంట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అందరూ కలిసి విల్ మేక్ షూర్ దట్ దిస్ డిజిటల్ అరెస్ట్ లైక్ లేడీస్ లాటరీ ఫ్రాడ్ or investment fraud just we have controlled. If digital arrest kuda raboye రోజుల్లో will make sure that no such cases do exist. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గపోరు, విభేదాలు, ఇబ్బందులు లేవని ఏపీ కృష్ణబరిజ పూసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో గంటా త్రిమూర్తులు మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికలు, యూట్యూబ్ టీవీ ఛానల్స్ లో భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు, తీవ్ర ఇబ్బందులు, కుమ్ములాటలు ఉన్నాయని చేస్తున్న అసత్య ప్రచారాన్ని, ఆరోపణలను ఖండిస్తున్నామని, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో టీడీపీ బలోపేతమైందని, పార్టీ అధిష్టానం కూటమి ప్రభుత్వం ఆదేశించిన అన్ని కార్యక్రమాలను, సమావేశాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అన్నారు. సీతారామలక్ష్మి వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలను, నాయకులను, పార్టీని పట్టించుకోలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా తోట సీతారామలక్ష్మి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అధ్యక్షురాలిగా సమర్థవంతమైన సేవలు పార్టీకి అందజేస్తారని, నూతన జిల్లాల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటుకు తోట సీతారామలక్ష్మి టీడీపీ అధ్యక్షురాలిగా నియమించగా జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విశిష్టమైన సేవలందించారని అన్నారు. నాయకత్వం
ఈ మీడియా సమావేశానికే ముఖ్యంగా కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆ అభియోగాలకి ఏంటనే ఒక వివరం కోసం మేము తెలుగుదేశం నాయకులందరం కూడా ఇక్కడ ముఖ్య నాయకులందరూ కూడా మీ మీడియా వారికి తెలియపరచాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా, నా పేరు గంటా త్రిమూర్తులు, రాష్ట్ర కృష్ణా బలిజ కోస్టల్ కార్పొరేషన్ చైర్మన్ భీమవరం. ఈ మధ్యకాలంలో మరలా అనుకోకండి, మన కొన్ని పత్రికల్లోని కొన్ని మీడియాలోని మన భీమవరం నియోజకవర్గమైన మా తోట సీతారామలక్ష్మి గారి మీద కొన్ని అభియోగాలు రావడం అనేది జరగడం మీ అందరికీ తెలుసు. వర్గ భేదాలు ఉన్నాయి భీమవరం నియోజకవర్గంలోని, కుమ్ములాట్లు ఉన్నాయి, ఏవో సమస్యలు ఉన్నాయి, లేదంటే మనకి పదవుల విషయంలో ఏదో లోపం జరిగిందని మనకి తెలియజేయడం జరిగింది. ఇక్కడ పెద్దగా ఉన్నది ఎవరైనా సరే వాళ్ళకి గౌరవించుకోవాలి. ఎందుకంటే సీతారామలక్ష్మి గారు మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆవిడ ఎంత పార్టీలో ఎంత కమిట్మెంట్తో ఎంత కష్టపడతారో, ఎంత నిర్బంధంతో పార్టీ నడుపుతారో అని ఒక మహిళ ఉండి మనకి ఎంత పార్టీకి ఎంత సర్వీస్ చేశారనేది మనందరికీ తెలిసిన విషయమే. కానీ పార్టీలో ఆవిడ ఏ ఒక్క పదవి విషయంలో అయినా సరే ఏదో కొన్ని అభియోగాలు రావడం జరిగింది. ఎక్కడ కూడా రాజీ లేని పోరాటం చేశారు పార్టీ గెలుపు కోసం. అలాగే పదవుల విషయంలో కూడా ఎవరైతే కష్టపడ్డామో, ఎవరైతే పార్టీకి ప్రతిపక్షంలో ఉండగా ఆవిడ ఓటేమనంటారు, మీరు 40 ఏళ్ళ 50 ఏళ్ళ 60 ఏళ్ళు పక్కెట్టండి, గత 5 ఏళ్ళు మీరు రోడ్డు ఎక్కి కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా నా ఊరికి న్యాయం చేస్తాను అన్న టైపులో ఆవిడ మనసు పూర్తిగా ప్రతి ఒక్కరి దగ్గరే అన్నమాట. అలాగే మాలాంటి కార్యకర్తలు స్వచ్ఛందంగా ఆ రోజున భగవంతుడి దయ వల్ల నిలబడి పనిచేసాం. మాలాంటి కార్యకర్తలందరూ కూడా పదవి రావడం జరిగింది. అలాగే ఏ ఒక్క విషయంలో కూడా ఆవిడ ఏంటంటే మంచి చేయాలని ఉద్దేశం తప్ప ఎక్కడ కూడా కాంట్రవర్సీకి వెళ్దాం, లేదంటేనేమో ఏదో ఉంటాయి కదా కొంచెం కరెక్షన్, ఏదో చైర్మన్ గారి గంటా తిరుమూర్తులు గారికి చైర్మన్ ఇప్పించాను, ఆయన దగ్గర ఏదో తీసుకుందాం అన్న టైప్ మాత్రం లేదు. ఎందుకంటే ఆవిడికి ఏ లోటు లేదు. ఆవిడే అపర కోటేశ్వరాలు. ఆవిడ చెప్పాలంటే మనం అనకూడదు, ఆ భగవంతుడు ఆవిడ ఆరోగ్యం సెల్లగవాలి, ఆవిడకి ఏ లోటు లేదు. ఆవిడే 10 మందికి పెట్టే స్తోమత కలిగిన పెద్ద ఫ్యామిలీ, తోటవారిపై పెద్ద ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీకి మనం విమర్శంతా కూడా మనం సమంజసం కాదని నేను ఈ రకంగా ఈ సభాముఖంగా మీ అందరు పత్రిక విలేకరులందరి ముందు నా మనసులో మాట తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఎల్బీ నగర్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పవన్ కళ్యాణ్ మాటలు తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం తమ బిడ్డలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని గుర్తు చేసిన కవిత పవన్ కళ్యాణ్ మాత్రం మొదటి నుండి ఇప్పటి వరకు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ నాయకుల దిష్టికళ్లతో కోనసీమ పాడైందని అనడంపై కవిత తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైందంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైంది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాల పునర్విభజనపై అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టీకరణ. రాజధాని అమరావతిపై వైసీపీ దాని అనుబంధ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి, తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమా. చట్టాన్ని చుట్టంగా భావిస్తున్న కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో పరాకాష్ఠకు చేరింది, మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.